హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు జీకే టూరిస్ట్ ట్రావెలర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, అసలు మన నిజామాబాద్ ప్లాట్ఫామ్ మీద 4th and 5th ప్లాట్ఫామ్ శాంక్షన్ అయినా కూడా లేట్ అవడానికి కారణాలు ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అట్లానే మన నిజామాబాద్ గూడ్స్ ట్రైన్ అనేది డిస్పల్కి వెళ్తుందా లేదా జాన్కంపేట్కి వెళ్తుందా అని చెప్పేసి ఆ టాపిక్ కూడా ఇందులో వీడియోలో మనం మాట్లాడుకుందాం. అట్లాగే మీ వీడియో చూసే ముందు ఒకసారి వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా లైక్ అయితే చేసుకోండి. ఫస్ట్ వీడియో అయితే కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది, దాన్ని వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ట్యాప్ చేయండి. పైన ఆల్ వస్తుంది, దాన్ని కూడా ట్యాప్ చేయండి. సరే, మరి ఇప్పుడు వీడియోలో అయితే వెళ్ళిపోదాం. ఓకే. ప్రస్తుతానికి ఇదండి మన రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్. ఇది ప్రస్తుతానికి ఇది. ఇప్పుడు మనం సరే అనుకుందాం, 4th and 5th ప్లాట్ఫామ్ ఇక్కడ కట్టినా అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఈ గూడ్స్ ట్రైన్ అనేది అడ్డమవుతుంది. మొత్తం లారీలు అన్నీ అవుతాయి, జనాలకి తిరగడానికి రాదు, నడవడానికి రాదు, ప్లాట్ఫామ్ కట్టడానికి కూడా ఇబ్బంది అవుతుంది. దానివల్ల ఏమైందంటే, ఈ గూడ్స్ ట్రైన్ అనేది ఫస్ట్ షిఫ్ట్ చేయాలి. ఎక్కడికి అయితే డిస్పెల్లికైనా లేకపోతే జాన్కంపేట్కైనా. దానికి మన ఎంపీ అరవింద్ అన్న గారు ఒక లెటర్ రాశారు. ఏమైంది మరి, స్టేటస్ ఏమైంది మరి, 4th and 5th ప్లాట్ఫామ్ నిజామాబాద్ కరెక్ట్ ఏమైందని ఒకటి లెటరు రాసి ఇచ్చారు. ఆ లెటర్ అనేది మీకు నేను డిస్ప్లేలో ఇస్తాను, చూడండి. మనకు చాలా స్థలం ఉంది, ఫుల్ స్థలం ఉంది. కాకపోతే మన గూడ్స్ ట్రైన్ ఉండడం వల్ల అదని కాలే అన్నట్టు. ఇదే ఆ లెటరు, చూడండి. మీకు జూమ్ చేసి కూడా చూపిస్తాను ఒకసారి. ఆ లెటర్లో ఏముందని చూపిస్తాను, మొత్తం చూపిస్తాను. సరేనా? ఇంత స్థలం ఉంది. ఈ గూడ్స్ ట్రైన్ వెళ్ళిపోతే మనకు అర్థమవుతుంది అన్నట్టు. అన్నగారు, వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 4th and 5th ప్లాట్ఫామ్ అని చెప్పేసి ఇట్లా లెటర్ పెట్టారన్నట్టు. దానికి వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఆఫ్టర్ షిఫ్టింగ్ ద గూడ్స్ జనగపేట్, దెన్ స్టార్ట్ విల్ బి వర్క్ అని చెప్పేసి లెటర్లో ఉంది. కావాలంటే మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళి చూడండి, అట్లా ఉంటుంది. అంటే ఈ గూడ్స్ ట్రైన్ అనేది మన జాన్కంపేట్కి షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ ప్లాట్ఫామ్ అనేది కడతారు. కట్టిన తర్వాత అప్పుడు మనకి 4th and 5th ప్లాట్ఫామ్ అనేది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతుంది. దీనివల్ల ఏంటంటే మనకి రైల్వే స్టేషన్ పెద్ద అయిపోతుంది. ఫ్రంట్ సైడ్ ఎలాగైతే రైల్వే స్టేషన్ ఉందో బ్యాక్ సైడ్ కూడా అలాగే అయిపోతుంది. ఈ వైరింగ్ వర్క్ అనేది పూర్తిగా అయిపోయింది. ఆల్మోస్ట్ దగ్గర మొత్తం అయిపోయింది. మొన్న ఆల్మోస్ట్ డెమో ట్రైన్ కూడా వచ్చింది, అయిపోయింది అన్నట్టు. ఇది మన అప్డేట్ అనేది ఇది. ఇంకోటి ఏంటంటే మనకి ఇది పార్సల్ ఆఫీస్ అండి. ఈ పార్సల్ ఆఫీస్ మొత్తం నిజామాబాద్ రైల్వే స్టేషన్ మొత్తం మారిపోతుంది. ఇట్లయితే ఏముండదు. ఇప్పుడు ఇంకా బాగా చేంజెస్ అవుతాయి, ఇంకా బాగా మారిపోతుంది. మీకు నిజామాబాద్ ఎటువంటి అప్డేట్ కావాలన్నా, ఏదైనా ప్రాంక్ చేయాలన్నా, ఏదైనా డేట్స్ చేయాలన్నా, మీ ఫ్రెండ్స్ పైన కానీ మీ ఫ్యామిలీస్ పైన కానీ ఏదైనా డేట్స్ ప్రాంక్స్ చేయాలన్నా సరే ఖచ్చితంగా కింద కామెంట్ అయితే వేయండి. ఖచ్చితంగా అయితే చేస్తాము. ఓకేనా? టాపిక్లో వెళ్ళినట్లయితే మాకు ఫ్రంట్ సైడ్ ఇప్పుడు ఎట్లా ఉందో రైల్వే స్టేషన్, బ్యాక్ సైడ్ కూడా సేమ్ అట్లాగే అవుతుంది అన్నట్టు, డెవలప్ అవుతుంది. ఎప్పుడవుతుంది మన గూడ్స్ ట్రైన్ అనేది షిఫ్టింగ్ ఎక్కడికి, జాన్కంపేట్కి అయిన తర్వాత. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు మీకు లెటర్ అయితే నేను చూపించాను కదా, అదన్నమాట సంగతి. మనకి గూడ్స్ ట్రైన్ అనేది షిఫ్టింగ్ అయిన తర్వాతనే మనకి 4th and 5th ప్లాట్ఫామ్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకోటి మొత్తం ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లో ఎలా ఉందో బ్యాక్ సైడ్ కూడా మీకు అలాగే అవుతుంది మన ప్లాట్ఫామ్. మనకి ట్రైన్స్ రావాలి కానీ, ఆ ట్రైన్స్ రావాలంటే గూడ్స్ మన అనేది షిఫ్టింగ్ అయిపోవాలి. ఆ షిఫ్టింగ్ ఎక్కడికి అవ్వాలి అయితే, మన డిచ్వెల్లో అయితే స్థలం లేదు కాబట్టి ఖచ్చితంగా మనకి జాన్కంపేట్కే షిఫ్ట్ చేస్తారు. అయితే మీకు లెటర్ ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేసి చూపించాను. ఆ జాన్కంపేట్ షిఫ్ట్ అయిన తర్వాత మ్యాక్సిమం 2024, 2025లో ఖచ్చితంగా మనకి రైల్వే స్టేషన్ అనేది అయిపోతుంది, కన్స్ట్రక్షన్ అయితే అయిపోతుంది. దీనివల్ల మనకు పెద్ద లాభం ఉంది. మంచి నిజామాబాద్ డెవలప్ కూడా అవుతుంది, స్టేషన్ కూడా చాలా పెద్ద అయిపోతుంది. అలాగే మీరు మాకు ఇంత సపోర్ట్ చేస్తూ ఉండండి, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. కానీ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ మాకు సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోలేదండి. దయచేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ వస్తుంది, పక్కన దాని ట్యాప్ చేయండి, మొత్తం ఆల్ అని వస్తుంది పైన, దాని మీద ట్యాప్ చేయండి. ఒక లైక్ వేసుకోండి. మీకు వీడియో నచ్చకపోతే డిస్లైక్ వేసేయండి. ఓకేనా? మీకు ఎటువంటి అప్డేట్ కావాలన్నా నిజామాబాద్ గురించి నేను ఖచ్చితంగా అప్డేట్ అనేది ఇస్తాను, ప్రాంక్స్ కూడా చేస్తాను. మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి. ఇది నాకు అర్థం కాలేదు, ఎందుకు దొబ్బేరు అనేసి అర్థం కాలేదు. అసలు దేని గురించి అనేది నేను కూడా ఇంకా తెలుసుకుంటాను.
సో మీకు మొత్తం అప్డేట్ అనేది ఇస్తాను. ఓకేనా అండి? ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో. సపోర్ట్ మీ. బాయ్.